అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటే మనందరం విష్ణు చక్రాలు తిప్పుతూ ఉంటాం కదా, కానీ మా శ్రీ విష్ణు మాత్రం మీసాలు తిప్పడానికి రెడీ అయిపోయారు. ఎస్, సో చాలా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పటికప్పుడు మన ముందుకు వచ్చే శ్రీ విష్ణు గారు ఈసారి తిప్పరా మీసం అంటున్నారు. సో చూద్దాం ఈ సినిమాకి సంబంధించి ఈ దీపావళి పండుగ సందర్భంగా టీమ్ మెంబర్స్ మనకు ఎలాంటి విశేషాలు చెప్తారో. సో ఎస్, వీ హ్యావ్ ద డైరెక్టర్ హియర్ అండ్ అఫ్ కోర్స్ శ్రీ విష్ణు గారు అండ్ నిక్కీ. హాయ్ హాయ్ హాయ్. దీపావళి పండుగ శుభాకాంక్షలు ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. మీసాలు ఆల్రెడీ తిరిగే ఉన్నాయి విష్ణు గారు, తిప్పి తిప్పి అలా ఉండిపోయాయి. ఎన్నిసార్లు తిప్పారేంటి సినిమా కోసం? అంటే 1 year నుంచి అలాగే వచ్చా. ఓకే, అలా ఉండిపోయాయి. కాదు, బ్రోచేవారు ఎవరురా హిట్ తర్వాత మీసం తిప్పుతున్న శ్రీ విష్ణు. కానీ నిజంగా ఆ రేంజ్ హిట్టే మీకు వచ్చింది బ్రోచేవారు ఎవరురా. అండ్ ఎప్పుడూ కూడా మీ సినిమాలకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటూనే ఉంటుంది. శ్రీ విష్ణు చేశారంటే ఏదో కొత్తదనం ఉంటుంది, చూడాలి అని ఒక క్యూరియాసిటీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసేసారు ఎన్నో సినిమాల ద్వారా. ఈ తిప్పరా మీసంకి ఏంటి స్పెషాలిటీ? సేమ్ అన్ని సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఇలా ఫిక్స్ అవ్వకుండా కొంచెం ఆల్ కేటగిరీ ఆడియన్స్కి సరిపడే డిఫరెంట్ ఫిల్మ్ అన్నమాట. అవును, ఇంటెన్షనల్ స్టెప్ ఇది? లేదు లేదు, అలా ఇంటెన్షనల్గా లేదు. అంటే అది క్లాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు ఇది లేదు లేదు అలానే లేదు. యాక్చువల్లీ బ్రోషర్ కంటే ముందే ఇది ప్లాన్ చేసింది ఫిక్స్డ్. సో ఐ థింక్ కృష్ణ విజయ్ గారికి నీకు చాలా ఇయర్స్ నుంచి ఆ ట్రావెల్ అండ్ అన్న అనుబంధం ఉన్నట్టుంది కదా. ఎప్పటి నుంచి? ఆల్మోస్ట్ అసరాకు ముందు నుంచి. ఓకే. సో కృష్ణ విజయ్ గారు, ఐ థింక్ ఐ లైక్ యువర్ నేమ్. అంటే కృష్ణుడు ఎటుంటే విజయం అటువైపుంటుంది, మీరు రెండు పెట్టుకుంటారు. సో యా, తిప్పరా మీసం. శ్రీ విష్ణు గారితో సినిమా చేయాలి అంటే మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ కథ అంటే ఎప్పుడు రాసుకున్నారు? అది దీనికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఉందా? అంటే బేసిక్గా చిన్న అక్కడక్కడ జరిగిన చిన్న ఈవెంట్స్ ఇన్స్పిరేషన్తోనే రాసుకున్న స్టోరీ అండి. అంటే ఇది బేసిక్గా ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా ఏదో ఒక కొత్త డిఫరెంట్ ప్లేన్లో ఏమైనా చేద్దాం అన్నట్టుగా అనుకున్నప్పుడు 1-2 ఐడియాస్ బౌన్స్ చేసుకున్నాం. దాంట్లో ఇదైతే బాగుంటుంది, కొంచెం మోర్ మెయిన్ స్ట్రీమ్, అంటే డిఫరెంట్ దాంట్లోనే కొంచెం మెయిన్ స్ట్రీమ్ మాసు క్లాస్ అనే ఆ బ్యారియర్ లేకుండా కొంచెం అందరికి రీచ్ అవుతాం అనుకుని సో ఇది చూస్ చేసుకోవటం అయింది. సో దాన్ని కొంచెం డెవలప్ చేసి ప్యారలల్గా మా సినిమాలు జరుగుతుండేవి. అప్పట్లో ఒకటి ఉండేవాడు నీది నాది ఓకే, అవి రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీని మీద దిగా. బేసిక్గా తిప్పరా మీసం అనేది వెరీ పాపులర్ స్టేట్మెంట్ మన తెలుగుకి. బట్ అది ఓన్లీ పెద్ద హీరోలు పెద్ద స్కేల్లోనే జరుగుతున్నాయి ఇది. బట్ ఫర్ ఎవ్రీ పర్సన్, అంటే వాళ్ళ ప్రతి కామన్ మ్యాన్కి కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి వాళ్ళు అచీవ్ చేసినవి కానీ వాళ్ళు చేసి. సో అట్లానే ఈ సినిమాలో మన ఒక యంగ్ బాయ్ తన లైఫ్లో కూడా తను అచీవ్ చేసిన మూమెంట్, ప్రైడ్ మూమెంట్ని ఆ స్టోరీ కాన్సెప్ట్లో అరైవ్ అవుతాడు. సో అక్కడ ఇది మీరు అన్నట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి తిప్పరా మీసం అనేది ఒక డైలాగ్ ఒక మంచి కమర్షియాలిటీని రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు టైటిల్ ని బట్టి కానీ అండ్ అఫ్ కోర్స్ ఇందులో మాకు ట్రైలర్ అది చూస్తే కూడా తెలుస్తుంది కొంచెం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అది ఆ బ్యాలెన్స్ అనేది ఎలా క్రియేట్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. అంటే డెఫినెట్గా కమర్షియాలిటీ ఉంటుందండి, డెఫినెట్గా 100% కమర్షియాలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం టేస్టీ సెన్సిబుల్గా కమర్షియాలిటీ ఉంటుంది. అంటే ఈయనకి ఏది సూట్ అవుతుంది, ఈయన ఉన్న యూత్ దీంట్లో దాన్ని ఎంతవరకు అది ఉండాలో అది ఉంటుందండి, క్లియర్గా ఉంటుంది. మీ సర్కిల్లో అందరూ ఇంతేనా విష్ణు గారు? ఇంత రిజర్వ్డ్గా నారా రోహిత్ గారు అంటే. సో మీరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే మీ ఒరిజినాలిటీ బయట ఉంటుందేమో. అంటే బేసిక్గా తక్కువేనండి, అంటే ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు కూడా డెఫినెట్గా కొంచెం కంపారిటివ్లీ తక్కువే ఉంటుంది. అవును. సో యా Nikki, how is it being associated with this film? And obviously you might have known about his previous projects. Yeah, of course I watched film. When his teaser was released, like our film, my parents were more appreciating him because as he's my hero, they watched all his films. And yeah, and they are like super excited for the release actually and also for the trailer. Okay.
and they actually they are in love with this character. Mm-hmm. Like his character, I explained them, I told them. Okay. So they're like, wow, we are excited more to see the hero what he has done. Because I remember the shots we gave came fantastic. And But how excited you are about your character? my character of course is again different. Something different which I played for the very first time. Okay. So first half is different and then half is different. నిజంగా నిక్కి చాలా సస్పెన్స్ లో పెట్టారు. Ah, Trailer లో కూడా ఏమీ తెలియట్లేదు మాకు. అది ఇప్పుడు అసలు trailer. heroine గురించి. అంటే అంత అంటే అదే డెఫినెట్గా హీరోయిన్ అంటే మామూలుగా అంటే స్టోరీని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టరే ఉంటుందండి. అంటే జస్ట్ ఫర్ సాంగ్స్ ఫైట్స్లా అదే సాంగ్స్లా కాకుండా కొంచెం స్టోరీలో ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో శ్రీ విష్ణు గారు, మీరు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న వాళ్ళతోనే మ్యాక్సిమం మీరు సినిమాలు చేస్తున్న ఇది మేము చూస్తూ వస్తున్నాం. అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారా, లేకపోతే మీకు వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తున్నారా పక్కన పెట్టేస్తే, మీ వెనుకున్న రీజన్ ఏంటి ఇలా మీరు ట్రావెల్ చేయడానికి? అంటే బేసిక్గా ఒక 7-8 ఫిల్మ్స్ ప్లాన్ చేసుకుని వచ్చామండి. ఓకే. సో ఇంకా ఇప్పుడు ఇలా 6th దాంట్లో ఉన్నాం. సో నెక్స్ట్ 2 కూడా అంటే ప్రీవియస్గా 4 years బ్యాక్ ప్లాన్ చేసుకుంటే సో ఇవి కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఏదన్నా ఒకటి అనుకుంటే అది పూర్తయితే నెక్స్ట్ దానికి వెళ్తాను. సో అందుకే మా సర్కిలే కనిపిస్తుంది మీకు, ఇంక మావే పూర్తి అవ్వలేదు. సో కృష్ణ విజయ్ గారు, శ్రీ విష్ణు గారిలో ఇన్నాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ గాను మీకు తెలుస్తారు, యాక్టర్ గా కూడా ప్లస్ అండ్ మైనస్ అన్ని తెలుస్తాయి మీకు. సో అదేమన్నా హెల్ప్ అయిందా? ఎలా మీరు శ్రీ విష్ణు గారి కోసం డిజైన్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే స్పెషల్గా అంటూ ఆయన అన్నిట్లోనూ బాగుంటుంది. అంటే ఎమోషన్ వైజ్ బాగుంటారు, సీరియస్గా బాగుంటారు, కామిక్ టైమింగ్ బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటారు. ఈ క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఇద్దరం కొన్ని రోజులు ఎట్లా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. బట్ ఆయన ఈజీగానే డ్రైవ్ అయిపోతారు క్యారెక్టర్లోకి. సో అది పెద్ద ఇబ్బంది కలగలేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన వాటిలో ఏ క్యారెక్టర్ ఆర్ ఏ సినిమా మీకు నచ్చింది? తిప్పరా మీసం పక్కన పెట్టలేదు, ఎందుకంటే అది ఎలాగో ఇట్స్ యువర్ బేబీ. నాకు అది మా సినిమాలే కాబట్టి రైల్వే రాజు అప్పట్లో ఒకటి ఉండేవాడు బాగా ఇష్టం. తర్వాత సాగర్ క్యారెక్టర్, నీది నాది అంటే ఇవన్నీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అండి. సో ఆయన చేసేటప్పుడు క్యారెక్టర్ డ్రివెన్. దీంట్లో డీజే మనీ అనమాట, మణిశంకర్ అతని పేరు, డీజే పబ్లో డీజే. సో పబ్లో సో డీజే మనీ దీంట్లో అది డీజే మనీ ఇంత అగ్రెసివ్ ఈ క్యారెక్టర్ ఉంటుంది. దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. మీకు కథ అంతా ముందే చెప్పారా? డిడ్ యూ గెట్ టు నో ద హోల్ స్టోరీ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ది సెట్స్? Yeah, everybody used to come and explain me. నేను ఒకసారి అప్పుడు ఇష్టం. Who? Yeah. We were very much serious about this. Okay. Film, yeah, of course. What is the most important and interesting thing according to you about the film? My second half, which I'm playing for the very first time. First time. She's so loving the character. Yeah, of course. Yeah. సో శ్రీ విష్ణు గారు, ఆబ్వియస్గా మీరు చేసే ప్రతి సినిమాలో కథ ఎంత ముఖ్యంగా వెళ్తుంటుందో మీ క్యారెక్టరైజేషన్ కూడా అంతే డిఫరెంట్గా, ఛాలెంజింగ్గా, మోస్ట్ ఇంపార్టెంట్లీ కనెక్టింగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి. సో ఈ క్యారెక్టర్ స్పెషాలిటీ అంటే మీకు ఎంత ఛాలెంజింగ్గా అనిపించింది? అదే టైటిల్కి తగ్గట్టు కొంచెం అపీరెన్స్ ఉండాలని చెప్పి ఒక 7-8 kilos పెరిగా ఈ ఫిల్మ్ కొంచెం హెవీగా కనిపించడానికి. అది ముందు ఇది ఎలా యూజ్ అవుతుందని అనుకున్నా, కానీ నేను వెళ్తున్న కొద్దీ ఒక 2-3 బ్లాక్లు ఉన్నాయి. అవి నాకు కూడా పూర్తిగా చెప్పలేదు, ఎపిసోడ్ కింద చెప్పారు. అవి చేసిన తర్వాత ఓకే దాన్ని చేసిన దానికి సో వెయిట్ పెరిగా అంతే. తిని వెయిట్ పెరగడానికి ఎంతకాలం పట్టింది? తక్కువ పెరగటం ఈజీ కదా? తర్వాత కానీ మీరు ఇంత బ్యాక్ టు బ్యాక్ ఇంచుమించుగా సైమల్టేనియస్ గా చేస్తున్నారేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ సైమల్టేనియస్గా చేసాం. దీంట్లో ఇంకొక వేరియేషన్ ఉందన్నమాట. సో అది బ్రోచేతో మ్యాచ్ అయింది. ఇది వచ్చేసరికి కొంచెం టైం పట్టింది, అలా కలిసి వచ్చింది అనమాట. లేకపోతే అసలు ఇంత తక్కువ టైంలో ట్రాన్స్ఫర్మేషన్ చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. బట్ ఐ థింక్ వీ కెన్ సీ క్లియర్లీ ఆన్ స్క్రీన్. చాలా కష్టమైన విషయం. అండ్ ఆబ్వియస్గా ఈ సినిమా కొంచెం థ్రిల్లర్ లాగా వెళ్తుంది, సమ్ క్రైమ్ ఆర్ ఇలాంటివి కూడా ఉన్నాయని అనిపిస్తుంది. క్రైమ్ ఇలా ఇంకా థ్రిల్లర్ అలా సెపరేట్ జోనర్ కింద ఏం కాదు, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. అంటే బేసిక్ అంత ఈజీగా కుదరవు. అలాగా 1-2 జోనర్లకి మనం ఫిక్స్ అవుతాం. ఇది కొంచెం అన్ని జోనర్లు కొంచెం మిక్స్ అవుతాయి అనమాట.
ఇంకా సానర్ వైజ్ అంటే ఇంకా యాక్షన్ డ్రామాలోకి వస్తుంది కంప్లీట్ ఫిల్మ్. ఓకే. సో దీపావళి టపాసుల్లో కృష్ణ విజయ్ గారిని ఏ టపాసుతో పోలుస్తారు? మీకు ఎగ్జాంపుల్గా ముందు ఉన్నాయి కొన్ని గుర్తు రావడానికి. వెన్నముద్దలు అంటారు. వెన్నముద్ద. అమ్మ స్లోగా బాబోయ్. ఉంటుంది. ఓకే, మీరు విష్ణు గారికి చిచ్చుబుడ్లు ఎందుకు చేర్చుకోవచ్చు? అంటే ఆయన టైం వచ్చినప్పుడు హీ విల్ రైజ్ కావాల్సినప్పుడు బేసిక్గా. అంటే And you, Nikki, what do you give to Vishnu garu? Amongst this, Yes. the rocket, And to director? the flower Okay. will burst now after the release. సో అది మీరు Yeah. చెప్తుంది మీకు మీరు ఎలా వెలుగుతారు. డెఫినెట్ గా ఒక జర్నీలో అలా ఇద్దరు కొనసాగుతున్నప్పుడు ఒకళ్ళ సక్సెస్ ఒకళ్ళు ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు. బట్ ఒక్కొక్కసారి యూనో సక్సెస్ అనుకునేది రానప్పుడు కూడా ఒకరికొకరు తోడుండడం అనేదే చాలా ఇంపార్టెంట్. అది మీ సర్కిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కూడా. సో శ్రీ విష్ణు గారు మాకు ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తూ వచ్చారు. అది సక్సెస్ అయినా ఒకవేళ అనుకున్నంత ఆడకపోయినా కూడా ఈజ్ ద సేమ్. Yeah. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ అంటారు? ఆయన బేసిక్గా రిలేషన్స్ చాలా వాల్యూ ఇస్తారు. ఫ్రెండ్స్ కానీ అవి ఆ బేసిక్ ఆ ఫండమెంటల్స్ అయితే వెరీ స్ట్రాంగ్. ఈయన ఒకటి నమ్మితే ఆ నమ్మిన దానికి ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు. సో అట్లానే మేము చేసిన సినిమాలు కూడా అందరూ ఫ్రెషర్స్ అయినా కూడా నమ్మి ముందుకెళ్ళి ఎంతో ఎక్స్టెంట్ మేము ఎక్స్టెండ్ అయ్యి చేసిన సినిమాలు అవి ఫార్చునేట్లీ అవి హెల్ప్ అయింది. అంటే బాగానే పాజిటివ్గానే ఎండ్ అయినాయి. కొన్ని చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా బట్ దట్స్ ఫైన్ అని. సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు శ్రీ విష్ణు గారి యాటిట్యూడ్ బాగా నచ్చింది మాకు. యూనో చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ అయినా కూడా దట్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ మీరు చాలా కొత్తగా యాడ్ చేశారు. అండ్ మీ నుంచి చూడడం మేబీ మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది కొంచెం నాకు చాలా టఫ్ జాబ్ అండి. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన అన్ని క్యారెక్టర్స్ కంటే ఈ క్యారెక్టర్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం అగ్రెషన్ అది ఉండాలి. కొంచెం అందరినీ చూసే విధానం నుంచి వేరే మోడ్లో ఉంటాడు ఎప్పుడు. ఇలా నేను ఎప్పుడు చేయలేదు ముందు, అవును. బయట కూడా చేయలేదు. సో స్లోగా 3-4 డేస్కి నాకు కొంచెం నాకే అర్థం అవ్వాలి. ఓకే. అంటే బయట కూడా మారింది కొంచెం బిహేవియర్. బయట మారటం అంటే తెలుస్తుంది కదా, మన మైండ్లో రన్ అవే ఉంటాయి కదా, కొత్తగా వస్తున్నాయి అన్నీ. ఓకే. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఏంటి ఇలా. అప్పుడు నాకు స్లోగా అర్థమైంది, 3-4 డేస్కి అర్థమైపోయింది. ఓకే మేబీ ఆ క్యారెక్టర్ వల్ల అని. క్యారెక్టర్లోకి వెళ్ళటం అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. సో దాంట్లో ఏం చేశాను ఎలా చేసాను నాకు తెలియదు. నేను ఓకే అంటే ఓకే లేదు. అంటే ఇప్పటివరకు మీరు చాలా వేరియస్ క్యారెక్టర్స్ చేసినా కూడా ఎక్కడ మాకు ఒక టిపికల్ హీరోయిజం అన్నది కనిపించలేదు. బట్ సంహౌ ఈ సినిమాలో కొంచెం ఆ యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ ఆ హీరోయిక్ ఫీల్ తీసుకొచ్చిందని అనిపించింది. ఓకే. అంతేనా? డెఫినెట్గా. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో మీరే అంటున్నారు కాబట్టి ఐ థింక్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో సిద్ గారు అండ్ అబౌట్ సురేష్. సరే వాళ్ళ వర్క్ కాంట్రిబ్యూషన్ గురించి. సురేష్ యాక్చువల్గా మా బ్యానర్లో చేశాడండి, మన సొంత ఆస్థాన విద్వాంసుడు. సో తనతో కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే బేసిక్గా తన స్ట్రెంగ్తే బేసిక్గా ఆర్ఆర్. అంటే బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది సినిమాకి. సాంగ్స్ కూడా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి, మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకా సిద్ధు వచ్చి తను రామనాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాడు. తర్వాత తను యాడ్స్ అవి చేస్తూ ఉంటే అట్లా పరిచయం అయ్యాడు. ఇంకా తను కూడా తన వర్క్ వల్ల కూడా కొంచెం మిగతా సినిమాలకి కొంచెం స్టాండ్ అవుట్ అయ్యే ఇది కనిపించింది. కొంచెం విజువల్లీ కొంచెం కొత్త టెంప్లెట్లో వచ్చింది. సో నిక్కీ, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ద సినిమాటోగ్రఫర్? He was very helpful throughout. బ్యూటిఫుల్ గా చూపించారా? Yeah, he was helpful. ఫస్ట్ అందరి హీరోయిన్స్ నుంచి వచ్చే మాట అదే ఉంటుంది, సినిమాటోగ్రఫర్ చాలా బ్యూటిఫుల్. ప్లీజ్. So a cinematographer should always be very helpful. Yeah. Which is very useful. And he was very much contributing, and we had interaction, and cute guy, nice guy. Okay. I was very comfortable working with him basically. Nice work also, of course. Yeah. Quickly, yeah. ఎన్నిసార్లు మీసం తిప్పారు సినిమాలో గుర్తుందా? సినిమాలో
లేదా అదేమైనా కాంటెస్ట్ రన్ చేద్దామా సినిమా రిలీజ్ అది మంచి ఐడియా. సినిమా చూసాక నిజంగా అన్నిసార్లు ఉంటుందా? కౌంట్ చేసుకోవాల్సిన అన్నిసార్లు? అంటే అన్ని నెంబర్ కాదు కానీ కన్సిడరబుల్లీ మంచి అంటే తెలియకుండా కూడా ఉంటుంది. అంటే వాంటెడ్లీ ఏదో ఎవరి మీదకి వెళ్ళేలా కాకుండా తెలియకుండానే అది ఇది ఉంటుంది అనమాట. తెలియకుండానే వెళ్ళిపోతాయి చేతి అప్పుడప్పుడు క్యాజువల్ గా కూడా ఆ మూమెంట్స్ ఉంటాయి బేసిక్. కానీ ఒక్కసారి మీరు లైట్ అవునా? ఇప్పుడు ఎందుకు లేదండి, దీపావళి తిప్పరామేశం ఇంత సక్సెస్ఫుల్ గా రిలీజ్ అవుతుంది 8th. Okay, Nikki, do you know about this? I mean, mustache, you know. That's what we call, na, Tipparamesam. జనరల్ గా మీసం కొంచెం సౌత్ ఇండియాలోనే ఎక్కువగా Yeah. ఆ పౌరుషానికి చిహ్నంగా అలా ట్రీట్ చేస్తుంటాం. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హౌ యు నో దే ట్రీట్ నార్త్ ఇండియా. ఐ మీన్ ఆర్ యు అవేర్ ఆఫ్ దిస్ ఎమోషన్ ఆఫ్ యు నో It's a proud moment. తిప్పింగ్ మీసం? It's a proud moment, yeah. ఎలాంటి ఆడియన్స్ కి నచ్చుతుంది అన్నది ఏమైనా నేను అడగొచ్చా? అంటే టార్గెట్ ఆడియన్స్ కానీ అలా ఉంటుందంటారా ఈ సినిమాకి? బేసిక్గా అందరు ఆడియన్స్కి నచ్చుతుంది. అంటే అదే మీకు ఇందాక చెప్పినట్టు సపరేట్ వీళ్ళకి క్లాస్ అని మాస్ అని లేకపోతే ఏదో యూఎస్ ఆడియన్స్ అని అలా సెపరేషన్ లేదు. ప్రతి ఆడియన్ ఈ ఫిలిం అన్ని ఏజ్ గ్రూప్స్, ఓకే, అలా అని పెద్దోళ్ళు చిన్నపిల్లలు అలా ఏం లేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి హ్యాపీగా వచ్చి చూసి వెళ్ళచ్చు. మంచి కొత్త జోన్లోకి వెళ్ళి వస్తారు బయటికి. ఓకే. అండ్ దీపావళి సందర్భంగా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీపావళి మెమరీస్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? 3 of you. So from last 3 years, every Deepavali, either I'm shooting. Oh. Last Deepavali I was shooting for this film. ఓకే. One day I had a gap, but I was in the hotel only because it's difficult to one day to go and come back. రైట్. So this year I gave an interview in Mumbai for my other film. I gave an interview that this year I'm going to be with my family. Oh. And then someone calls me and you are there like we have this Promotions. But I love this, you know. It's nice. Yeah, I'm promoting my film and it's super. Yes. Profession, being in profession itself is a Yeah. success and festival. Yeah. Right? Yeah. And Vishnu garu మీకు? అంటే చిన్నప్పుడు బాగా ఇవన్నీ కాల్చిన వాళ్ళు చూసి వాళ్ళు ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా అని. ఇప్పుడు ఇంకా ఫిలిమ్స్లో వచ్చాక మేము 10-12 years నుంచి నైట్లు బాగుంటాయి కదా, లైటింగ్లు ఇవన్నీ ఏమన్నా 2-3 షాట్లు దొరుకుతాయి. ఏ సినిమా చేస్తే ఆ సినిమా డైరెక్ట్ కెమెరామెన్ పట్టుకుని ఏమైనా దొరికితే ఏమైనా చూసేవాళ్ళం. వాడేద్దాం సినిమాలో, ఏదైనా వాడచ్చు కదా అని. ఓకే. మేము వాడింది లేదు, ఒకసారి ప్రయత్నించాం కానీ కుదరలేదు. ఎప్పటికప్పుడు అలాగే అనుకోవటం. ఇంకా చిన్నపిల్లలాగా ఏజ్ లిమిట్ ఏం లేదు విష్ణు గారు. అంటే ఈ మధ్యన కొంచెం అవేర్నెస్ కోసం మేము పొల్యూషన్ ఇవన్నీ ఎందుకు అని. అయితే ఓకే, ఏజ్. ఓకే, విజయ్ గారు ఫర్ యూ? దివాళీ అంటే చిన్నప్పుడు 3-4 days ముందు నుంచి ఉండేది హడావిడి. తర్వాత ఇంకా పెద్ద కొద్ది తగ్గుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ట్రెడిషన్ లాగా అక్కడ వరకు వచ్చింది. అంటే అలా అని మొత్తం మిస్ చేయకుండా బేసిక్గా కొంచెం ఆ ట్రెడిషన్ని అటు పెడుతూ కల్చర్ ట్రెడిషన్ ఉంటూ అందరు గ్యాదరింగ్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్, అట్లా ఫ్యామిలీస్ గ్యాదరింగ్, అట్లా బాగానే సెలబ్రేట్ చేస్తాం. ఓకే. సో తిప్పరా మీసం బ్రోచేవారు ఎవరురా తర్వాత రావడం అన్నది దీనికి ఇంకొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటెన్షన్ వచ్చిందనే చెప్పాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎలా, అంటే దానికి ఏమన్నా మీరు దృష్టిలో పెట్టుకోవడం కానీ మరి ఇప్పుడు దాని గురించి మీరు ఏమైనా ఆలోచించడం కానీ జరుగుతుందా? ఎక్స్పెక్టేషన్ అనేది అంటే మనం తీసి చూసుకున్నప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. అటు సెపరేట్ జానర్స్ కదా, ఏ ఫిలింకి ఆ ఫిలిం జర్నీ ఉంటుంది. అన్ని ఫిలిమ్స్ ఎంజాయ్ చేసినట్టే ఇది కూడా ఎంజాయ్ చేసే బాగా. ఈ సినిమా కూడా తప్పకుండా అంటే ఇది ఇంకొంచెం అన్ని జానర్ అందరూ ప్రేక్షకులకి దగ్గర అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో? ఇంకా మదర్ క్యారెక్టర్ రోహిణి గారు, తర్వాత బెనర్జీ గారు, నవీన్, రవివర్మ, రవిప్రకాష్, వీళ్ళందరూ.
మదర్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అంటే ఆబ్వియస్ గా మంచి ఫ్యామిలీ ఉంటుంది. సో అదే మీరు అన్నారు కదా అన్ని Yeah. సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఇన్ని సాంగ్స్ ఉండాలి కంపల్సరీ అన్నది ఎప్పుడో పోయింది కూడా. అండ్ అలా పోగొట్టిన వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళే. సో ఎంతవరకు స్కోప్ ఉంది ఈ సినిమాలో సాంగ్స్ కి అండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? అదే డెఫినెట్లీ ఉండవలసిన చోట అయితే ఉన్నాయండి. అలా అని చెప్పి ఓ భయంకరమైన డ్యాన్సులు లేకపోతే సెట్లు అలా ఉండవు. కథని ఇంకొంచెం మనం స్పీడ్గా చెప్పడానికి మేము 3 సాంగ్స్ ఉన్నాయి ఫిల్మ్లో. అవి కూడా కంటెంట్ని కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి సాంగ్స్ చెప్పాము. ఏముందిలేండి, వాళ్ళ మీసం తిప్పారు, రేపు స్టెప్పులు కూడా వేస్తారు. అదొకటే ఇంకా బాకీ ఉందేమో కంప్లీట్. అంటే అక్కడక్కడ చూసాం కొన్ని సాంగ్స్ లో, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కదండి కమర్షియల్ హీరోయిజం అవన్నీ కాస్త నెక్స్ట్ సినిమాలో అవి ట్రై చేయొచ్చు కదా. నెక్స్ట్ కూడా లేవండి. నెక్స్ట్ దాంట్లో కూడా లేదా? హీరోయిక్ సినిమాలు ఇప్పుడప్పుడే లేవు. అంటే డిఫరెంట్ సినిమాలు చేస్తాను కదా, మీకు అన్ని డిఫరెంట్ వస్తాయి నాకు. అండ్ అందరూ చేసి అయితే నా దగ్గర రావట్లేదు. అదే మాకు ఆ మ్యాజిక్ ఏంటో అర్థం కావట్లేదు. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీ దగ్గరికి ఎలా వస్తున్నాయి అని. అంటే నేను అలవాటు అయ్యాను కదా డిఫరెంట్ చేస్తా కిడాను. సో ఫస్ట్ ఏ డిఫరెంట్ ఉన్నా వస్తున్నా అనుకుంటున్నాను నేను. వస్తుంది కాబట్టి కదా మీరు ఇన్ని చేయగలుగుతున్నారు. యా ఓకే సార్. విజయ్ గారు, ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో హీరోలు మీసం తిప్పడం అనేది చూస్తూ వస్తూనే ఉన్నాం. అయితే ఈ సినిమాలో అందరికి చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది ఏంటంటే అండర్ వాటర్ మీసం తిప్పడం. యునో దట్ ఎమోషన్ అండ్ దట్ ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్ వాజ్ సో ఎఫెక్టివ్, ఇంటెన్స్. ఆ థాట్ ఎలా వచ్చింది అసలు? అది ఆ సిచ్యుయేషన్లో వస్తుందండి. అంటే బేసిక్గా వీళ్ళు ఒక సెటప్లో ఉంటారు. ఆ టైంలో ఇచ్చే ఛాలెంజ్, హీరో ఇచ్చే ఛాలెంజ్ వల్ల ఆ మీసం తిప్పడం వస్తుంది. సో అది ఏదో కావాలని తిప్పటం కాకుండా అది అనుకున్నది కాదు, అది ఏదో స్పెషల్గా చేద్దామని ఏమి కాదు, అది ఆ సిచ్యువేషన్కి అట్లా సెట్ అయింది. అది అది బాగా స్టాండ్ అవుట్ అయింది. ఇంపార్టెన్స్ అంటే స్పెషల్ ఇది ఉందా? స్పెషల్ అంటే షూట్ స్టార్ట్ అంతా చేశాను. ఫస్ట్ డేనే చేసా, అనుకోలేదు, బట్ అది ఆ షెడ్యూల్లో అట్లా సెట్ అయింది. సో ఫస్ట్ డేనే ఇంకా లోపల ఆ కాల్ షీట్ అంతా వీళ్ళు పాపం 8-9 అవర్స్ లోపలే ఉండాల్సి వచ్చింది. అది 2 days అనుకున్నాం, బట్ 3 daysకి ఎక్స్టెండ్ అయింది. అది మిడ్ వింటర్ అప్పుడు ఎప్పుడు చేసినట్టున్నాం, బాగా ఇబ్బంది పడ్డారు బాగా. బట్ స్టిల్ అది ఎఫెక్టివ్గా బాగానే వచ్చింది. లేదు మేము అంటే సడన్గా అలా క్లైమేట్ మారిపోతుంది అనుకోలేదు. సడన్గా ఆ రోజు వర్షం కూడా వచ్చింది బాగా. అంటే అండర్ వాటర్ అంటే చూడటానికి చాలా ఈజీగా అలాగే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా కష్టం. ఫస్ట్ టైం అండర్ వాటర్ సీక్వెన్స్ చేయడం. ప్రాక్టీస్ ఏమన్నా? ఏం చేయలేదు, అంటే మేము అంత కష్టంగా ఉంటుందని తెలియదు. సో ప్రాక్టీస్ నార్మల్ పూల్స్లోనే ఒక 2-3 గంటలు అయిన తర్వాత మనం ఎంత కింద ఉన్నాం పైకి వచ్చేస్తాం. సో ఫ్లో పైకి కొడతా ఉంటుంది. సో మనం కెమెరామెన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కమ్యూనికేషన్ ఉండదు. సో అందరూ ఇన్ సింక్ ఉండాలి. సో అది కష్టం అవుతుందండి. అది బేసిక్గా టైం టేకింగ్ అవుతుంది. మేము అదే 2 days ఇంకా సేఫ్ సైడ్ అని పెట్టాము, బట్ అది అవ్వలేదు. 2 days 3 daysలో చేసాం, బట్ ఎఫెక్టివ్గా వచ్చింది, పర్వాలేదు. Challenging, it was not challenging, but well, I played it for the very first time, so yeah, it was different. Okay, so yeah, obviously ప్రతి సినిమా లాగే మీ నుంచి వస్తుందంటే ఈ సినిమా కూడా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. చక్కగా అందరి ఆడియన్స్ని కూడా ఈ సినిమా అలరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా ఈ పండుగ సందర్భంగా సినిమా గురించి మాతో షేర్ చేసుకున్నందుకు. వన్స్ అగైన్ ముగ్గురికి హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. హ్యావ్ ఎ సేఫ్ దివాళీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. November 8th మా తిప్పరమేశ్వర రిలీజ్, తప్పకుండా చూసి ఆనందిస్తారు. Hey!